సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 74వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. Thank you, sir. 74th episode today. మహాజీవనయానము, ధర్మపథంలో మహనీయ మానవుల మహాజీవనయానము. మనకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్, కొంచెం గుడ్ విషెస్ అంటుంటాం మనం. అంటే ఆశావహంగా అందరు మానవులు మహనీయ మానవులే. కారణం ఏమంటే మనమంతా జీవాత్మలైనా కూడా పరమాత్మ అంశతోనే ఉంటాము కనుక మహనీయులమే. అయినా ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఏ కారణం చేతనైనా కూడా ప్రకృతిలో ప్రపంచములో 100% మంచి ఉండదు. మంచి చెడుల సమ్మిశ్రమమే ప్రకృతి కానీ ప్రపంచం కానీ. ప్రకృతిలో చూస్తే కూడా మనకి విషవృక్షాలు, విష జంతువులు ఉన్నాయి. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, ఎవ్రీథింగ్ ప్రకృతిలో ఎట్లా ఉందో ప్రపంచంలో కూడా దాని రెప్లికా కనుక ఆర్ డిరైవేటివ్ కనుక, అంటే దేని నుంచైనా డిరైవ్ అయితే, ఒరిజినల్ నుంచి డిరైవ్ చేసినట్టు, ఒరిజినల్ నుంచి జెరాక్స్ తీసినట్టు ప్రకృతి నుంచి జెరాక్స్ తీసిందే ప్రపంచం. సో మనము 49 నుంచి 56 ఏటు, అంటే 8th phase ఆఫ్ ఈచ్ 7 years లో దాంట్లో ఉన్నాము. సో 49 నుంచి 56 ఏండ్ల లోపల వచ్చేవారికి మన మెచ్యూరిటీ ఎలా ఉండాలి, కాంపొనెంట్ మెచ్యూరిటీ మోడల్ అని కంపెనీస్కి ఇస్తుంటారు. అంటే ఆ కంపెనీ మెచ్యూరిటీ లెవెల్స్ స్టడీ చేయడానికి. అలాగే నాగుబాము కూడా కూసాలు వదులుతుంది, ఒక 6-7 కూసాల వరకు వదులుతుంది. దాని బలిష్టమైనటువంటి మెచ్యూర్డ్ స్నేక్ అవుతుంది. వాట్ ఎవర్, మనిషికి కూడా మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. మనకి ఎమోషనల్ కోషెంట్ అని ఇలాంటిది ఉంది, ఈక్యూ, ఐక్యూ, ఇంటెలిజెన్స్ కోషెంట్. కానీ నాకు తెలిసి మెచ్యూరిటీ కోషెంట్ లేదు. వీ కెన్ కన్స్ట్రక్ట్ ఎనీ కోషెంట్, ఏదైనా కూడా మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉంది అనేసి. ఏజ్ అప్రాప్రియేట్ మెచ్యూరిటీ ఉండాలి కనీసం, ఎక్కువ లేకపోయినా కూడా. నేను ఎంబీఏ కంప్యూటర్స్ అని, ఎంబీఏలో చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా. వన్ స్పెషలైజేషన్ కంప్యూటర్స్, సో అంత కలిపి ఎంబీఏసి అవుతుంది. నేను దీన్ని ఎంబీఎస్సిలో మనోబుద్ధి చిత్త అహంకారము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే దానికి వాడుతుంటాను అప్పుడప్పుడు. ఇంకోటి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఏజ్ అప్రాప్రియేట్ మెచ్యూరిటీ అండ్ మెచ్యూరిటీ బేస్డ్ కాండక్ట్ అండ్ బిహేవియర్. ఏజ్ అప్రాప్రియేట్ మెచ్యూరిటీ అండ్ మెచ్యూరిటీ బేస్డ్ కాండక్ట్ అండ్ బిహేవియర్ అని ఉండాలి, అనేది ఉండాలి ప్రతి మనిషికి. సో 49 నుంచి 56 వరకు ఎలా ఉండాలి మనం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక దశలో వీ షుడ్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, పర్పస్ ఆఫ్ ద లైఫ్. కొందరికి కామన్, చాలా మందికి, అంటే అందరికి కలిపి ఒక చిన్న లెవెల్ వరకు కామన్ పర్పస్ ఉన్నా కూడా ఎవరి పర్పస్ వాళ్ళది. అంటే ప్రకృతిలో కానీ ప్రపంచంలో కానీ చాలా విచిత్రాలు ఉంటాయి. అందరికీ ఎందుకు సమానమైనటువంటి ఫిజికల్ అండ్ మెంటల్ ఎబిలిటీస్. ప్రశ్న మనమే ప్రశ్న వేసుకునేసి మనమే ఎంతో కొంత సమాధానము, కానీ సమాధానం అంటే ఆన్సర్ ఒకటి, రికన్సిలేషన్ ఒకటి, సరిపుచ్చుకోవడం, కానీ ఏదో ఒకటి చేయాలి. కానీ ప్రశ్నించే, అంటే వేరే వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఏదో నా బరువు తింటున్నారు అనుకుంటుంటారు కనుక మనమే ప్రశ్న వేసుకునేసి మనమే ఆలోచించి ఎంతో కొంత సమాధానం రాబట్టుకోవచ్చు. లేదా మనకి మంచి ప్రాచీన పుస్తక భండాగారం ఉంది. పుస్తక భండాగారం ఉన్నప్పుడు నగర గ్రంథాలయ సంస్థ అని మనకి హైదరాబాద్ నగరంలో చిక్కడపల్లిలో సిటీ సెంట్రల్ లైబ్రరీ అని ఉంది. అఫ్జల్గంజ్ దగ్గర స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. అది కాకుండా మా ఇంటి ఎదురుగానే రామాలయము, దాని పక్కనే లైబ్రరీ ఉంది.
లైబ్రరీకి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తగ్గింది ఇప్పుడు గణనీయంగా. ఇప్పుడున్న జనరేషన్లో ఏదైనా వాళ్ళు మొబైల్లో ఏదైనా చూసుకుంటారు, దాంతో సరిపెట్టుకుంటారు. మనిషికి బేసిక్గా 3 నుంచి 4 జనరేషన్స్ కలిసి ఉంటాయి సమాజంలో. మన సొంత ఫ్యామిలీలో 3 జనరేషన్స్ ఉండే అవకాశం ఉంది. కొన్ని బ్లెస్డ్ ఫ్యామిలీస్లో 4 జనరేషన్లు కూడా ఉండొచ్చు. మన ఫ్యామిలీలో 4 జనరేషన్ లేకపోయినా కూడా మన సమీప బంధువులు, మిత్రులు, మన కమ్యూనిటీలో, సొసైటీలో కానీ మనం 4 జనరేషన్ చూస్తుంటాం. ఏ జనరేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా ఎక్సెప్ట్ 10 ఏళ్ల లోపలి పిల్లలు అట్లా వదిలేస్తే ఒక 18 మేజర్స్ అయిన వాళ్ళు కింది జనరేషన్ నుంచి పై ఓల్డెస్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరితో అయినా కూడా మింగిల్ అయ్యే కెపాసిటీ, వాళ్ళతోని కలిసిపోయే తత్వం ఉండాలి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది తమాషగా, చిన్నపిల్లలు చూస్తే ఎవరికైనా ముద్దొస్తాడు. సరే, మన సొంత పిల్లలు ఆల్రెడీ దే హ్యావ్ గ్రోన్ అప్, దే హ్యావ్ దేర్ ఓన్ చిల్డ్రన్, వాళ్ళ పిల్లలు కూడా పెద్దగయ్యారు. ఈవెన్ అవర్ ఏజ్, వీఆర్ ఆల్, మన గ్రూప్ లో ఉన్న వాళ్ళంతా వీఆర్ సెప్టేరియన్స్ అనే పదం. 70 ఏళ్ళు దాటిన వాళ్ళు, 70 దాటితే ఆక్టోజెనేరియన్, 90 దాటితే నానోజెరీరియన్, 100 టచ్ చేస్తే సెంచురియన్. సెప్టుజెనేరియన్ 70 ఏళ్ళు దాటిన వాళ్ళము కనుక మన మనమలు కూడా దాదాపు ఒక లెవెల్కి పెద్దగా అయ్యి ఉండే అవకాశం. నేను ఏ చిన్న పిల్లల్ని చూసినా కూడా ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు దెమ్. ఊరికనే హాయ్ అనడు, హలో అనడు, ఏంటి అనడు, ఏదో ఒకటి దారిలో వెళ్తూ కూడా స్పెండ్ ఏ మినిట్ ఆర్ సో, ఎక్కువ అక్కర్లేదు. వాళ్ళు చాలా స్పాంటేనియస్ గా, మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇప్పుడు చాలా స్పాంటేనియస్ గా, చాలా యాక్టివ్గా రెస్పాండ్. హైఫై అంటే హైఫై ఇస్తారు. సో దానివల్ల మన ఆరోగ్యం కూడా పెరుగుతుంది. అంటే మనం ఎప్పుడైనా కూడా విషింగ్ గుడ్ ఆఫ్ అదర్స్, కనీసం వి షుడ్ నాట్ విష్ ఇల్ ఆఫ్ అదర్స్. అదా ఎందుకు చేస్తారంటే వీ డు నాట్ నో. మనమంతా మనల్ని భగవంతుడు ఒక వెపన్ కింద కూడా యూజ్ చేయొచ్చు. అంటే హైయెస్ట్ ఫిలసాఫికల్ లెవెల్లో భగవంతుడు మనల్ని కొన్ని చెడు పనులు చేయడానికి కూడా వినియోగించవచ్చు అనేటువంటిది. కానీ దాని మీద మన దృష్టి పోనీ రాదు. యద్భావ్యం తద్భవతి అనేసి మనం ఏదనుకుంటే ఆ రూట్లో పోయే అవకాశం ఉంది. కానీ ఆ నియంత్రణ ఉన్నవాడు దాని మీద కొంచెం ఆలోచిస్తే, అంటే ఇవన్నీ చెడు పనులు ఎందుకు జరుగుతున్నాయి అన్నప్పుడు ఆలోచిస్తే గనక, ఇవాళ నేను పేపర్లో నుంచి 2-3 న్యూస్ ఐటమ్స్ అవి నాకు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఇవాళ పేపర్లో సిటీకి దగ్గరలో ఇక్కడ ఒక అడ్వకేట్ సోదరిని, చెల్లెల్ని అన్న ఆస్తి తగాదాలు, 1 ఎకరం పొలం. చూడండి, భూముల ధరలకి రెక్కలు వచ్చి ఆస్తి తగాదాలకి దారి తీస్తున్నాయి. ఆమె అడ్వకేట్. ఇక్కడ కూడా కొంచెం విశ్లేషణ, కేస్ స్టడీ అని మనకు ఒక ఇది ఉంది. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని విశ్లేషణ చేస్తే, దట్ వి సే కేస్ స్టడీ. మేనేజ్మెంట్లో ఇవన్నీ యూనివర్సిటీలో, కాలేజెస్లో ఈ కేస్ స్టడీస్ అనాలిసిస్ చేస్తుంటారు. కేస్ స్టడీ అనాలిసిస్, సిఎస్ఏ, కేస్ స్టడీ అనాలిసిస్. ఆమె అడ్వకేట్ కదా అనేటువంటి ఆమె కొంత కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. నేను లా చదువుకున్నాను, లా ప్రాక్టీస్ చేస్తున్నాను, నాకు చట్టం తెలుసు, చట్ట పరిధి తెలుసు, ఈ బ్రదర్ని ఐ కెన్ టాకల్ అని అన్నారు. అయితే మనము త్రికరణ శుద్ధి అనే ఒక కాన్సెప్ట్లో మేధకు సంబంధించింది మనోవాక్కాయ చర్మలు, మనసుకు సంబంధించింది మన థాట్ పవర్, ఆల్ దోస్ థింగ్స్. దెన్ వి టాక్, దెన్ వి యాక్ట్. ఈ మూడిట్లో కూడా గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి. ఆమె ధీమా ఆమెది. ఈ బ్రదర్ క్వాలిఫికేషన్ ఏమి ఇవ్వలేదు దాంట్లో, కానీ ఇతనంత ఎడ్యుకేటెడ్ అయి ఉండకపోవచ్చు, లేదా కనీసం ఏదో అరకొర ఎడ్యుకేషన్ ఉన్నా కూడా లా చదివి ఉండకపోవచ్చు. అరకొర ఎడ్యుకేషన్ ఎందుకున్నారంటే, అంటే ఎడ్యుకేషన్ వేరు, సంస్కారము వేరు. నాలెడ్జ్, క్వాలిఫికేషన్, సంస్కారానికి టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. ఏం చదివినారు, చదువు రానివాడు కూడా చాలా సంస్కారం ఉంటారు. మొత్తానికి ఆయన 2 దుర్మార్గుల ఫ్రెండ్స్ తోని కలిసి
కారుతో తొక్కించామని బండరాయి మీద వేసి వెనక నుంచి ఇంకోటి వచ్చి చాకుతో చంపాడు. ఇదంతా ఏంటంటే ఆస్తి తగాదా. డబ్బు కోసం మనం ఇంత హీనమైన పని చేసేటువంటి సమాజంలో మనం ఉంటున్నామా అనేసి ఒక్కొక్కసారి మనకు ఒక రకమైనటువంటి బెదురు, ఒక రకమైనటువంటి వణుకు. లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ అన్సర్టనిటీ. ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. కానీ చాలా వరకు ఏమి కాదు అయ్యే వాళ్ళకి అయితేనే ఉంటుంది. మనకెప్పుడైతుందో మనం ఒక మ్యూజికల్ చైర్ ఉంది, మనకి మ్యూజికల్ చైర్ అనే గేమ్ ఆడుతుంటాం కదా. ఎప్పటికీ ఒక సీటు, ఒక చైర్ తక్కువ ఉంటుంది నంబర్ ఆఫ్ పీపుల్ కన్నా. సో ఎప్పుడు ఎవరు అవుట్ అయ్యేది తెలీదు. వాళ్ళ అదృష్టాన్ని బట్టి, తెలివిని బట్టి, రెండు కాంబినేషన్. నేను అదృష్టము తెలివి అన్నప్పుడు నేను చాలా వరకు విపే అని చెప్తుంటాను. జీపే మాదిరి విపే, విపిఏవై, విపిఏవై. విపే ఫుల్ ఫామ్ ఏమంటే మనము కష్టపడి పనిచేసి మనము ఏవై అర్హత, యోగ్యత సంపాదించుకుంటే అది ఒక్కటే సరిపోదు. అది మనకి డెఫినెట్గా కొంత తృప్తిని ఇస్తుంది. అర్హత అంటే క్వాలిఫికేషన్, మెడిసిన్, బిఏ, బిఎస్సి. యోగ్యత అంటే మరి అంత ఎక్స్పీరియన్స్, అంత నిపుణత ఉందా? చాలా మంది సేమ్ క్వాలిఫికేషన్ వాళ్ళకి 80-20 రూల్ ప్రకారంగా అందరికీ టాప్ లెవెల్లో ఉండరు కదా. ఉన్న నోరి దత్తాత్రేయ గారికి క్యాన్సర్, దీంట్లో హీ గాట్ ఏ పద్మవిభూషణ్ ఆర్ సంథింగ్. ఇంతకుముందే పద్మశ్రీ వచ్చినటువంటి వారికి. ఈజ్ ఏ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఇన్ అమెరికా, తెలుగువాడు నోరి దత్తాత్రేయ. అందరూ మెడిసిన్ చదువుతుంటారు, మెడిసిన్లో పీజీ చేస్తారు, కానీ అందరికీ అంటే లెవెల్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనం కష్టపడి అర్హత సంపాదించుకొని, యోగ్యత సంపాదించుకొని, అంటే మన బిహేవియర్తోని యోగ్యత, మన బిహేవియర్తోని, మన ఎక్స్పర్టైజ్తోని. నేను ఇంకొక షార్ట్ ఫామ్ కూడా ఏఈఈ. ఏఈ అంటే అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్, అట్లా ఏమైనా అనుకోవచ్చు. ఏఈ. నేను ఏఈ చెప్పేదంటే ఏజ్ను బట్టి కొంత మెచ్యూరిటీ ఆటోమేటిక్గా వస్తుంది మనుషులకి, ఎంతో కొంత మినిమం. కానీ సమవయస్కులను ఇద్దరిని తీసుకుంటే సేమ్ ఎక్స్పీరియన్స్ ఉండదు వాళ్ళకి. ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుందంటే వాళ్ళు ఎన్నుకున్న సబ్జెక్ట్ కానీ, లేకపోతే జనరల్ నాలెడ్జ్ అయితే సమాజంలో వాళ్ళున్న ఎక్స్పీరియన్స్, ఏం చేసిన ఎక్స్పోజర్, వాళ్ళకున్న ఎక్స్పోజర్ కానీ, వాళ్ళు ఎంత దేశాటయాన విత్ ఇన్ ఇండియాలో ఎక్కువ తిరిగారో, విదేశాల్లో తిరిగారా, ఎంతమంది సంపర్కంలో వచ్చారు, ఎన్ని ప్లేసెస్ చూశారు, ఎంత సబ్జెక్ట్ చదివారు, ఎన్ని బుక్స్ చదివారు, ఎంతమందితో సంపర్కంలో వచ్చారు అనేది ఎక్స్పోజర్. సో కొంత ఏజ్ను బట్టి, కొంత ఎక్స్పోజర్ను బట్టి మనిషికి అల్టిమేట్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎట్ ఎన్ గివెన్ ఏజ్. అందుకని సమవయస్కులకి ఎగ్జాక్ట్గా సిమిలర్ ఎక్స్పోజర్ అనేది ఉండదు. సో ప్రయత్నంతోని అర్హత, యోగ్యత సంపాదించుకున్న తర్వాత మనకి కనపడింది మన ప్రాప్తాన్ని బట్టి. వి అంటే విధి రాతని బట్టి, ప్రాప్తాన్ని బట్టి మనకి కావలసిన ప్లేసు మనకి సమాజంలో, ప్రపంచంలో దక్కుతుంది. దిస్ ఈజ్ వే ఐ థింక్. సో ఈ కేస్ స్టడీ దీనికి వస్తే, ఈమె లా చదువుకుందనేసి ఇది పోతే, ఈ బ్రదర్ ఏమో కొంచెం రౌడీ టైప్ ఉన్నట్టున్నాడు చూడబోతే. దుర్మార్గుడికి నువ్వు లా చదువుకుంటేమి, మెడిసిన్ చదువుకుంటేమి. సో షీ వాస్ కిల్డ్. చాలా దారుణమైన విషయం. ఇవన్నీ కేస్ స్టడీస్ అనాలిసిస్ చేసి దీనివల్ల మనది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. జీవితంలో కనీస డబ్బు అవసరమే, కానీ మనీ ఈజ్ నాట్ ఆల్. మనీ ఈజ్ నాట్ ఆల్ ఎట్ ఆల్. అయితే అసలు డబ్బులు లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనము కూడా మన చిన్నతనంలో డబ్బులు లేక ఇబ్బంది పడి ఉండొచ్చు, మోస్ట్ ఆఫ్ అస్. అప్పుడున్న ఇన్ఫ్లేషన్, ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్, అప్పుడు అవైలబిలిటీ ఆఫ్ మనీ, సర్క్యులేషన్ ఆఫ్ మనీ దృష్టిలో. ఇంకోటి ఏమంటే, ముందు కష్టపడి తర్వాత సుఖపడితే జీవితంలో కొంచెం ఆనందం ఉంటుంది. చిన్నప్పుడు అంటే ఇన్ ద గ్యాప్ ఆఫ్ 15 to 30 years కనుక మనిషి కష్టాలను ఎదుర్కొని పైకి వస్తే, కష్టాలని లెక్క చేయకుండా కష్టాలను ఎదుర్కొని, కష్టాల కడలి అంటుంటాం మనము, దాంట్లో నుంచి ఈదుకుంటూ బయటకు వచ్చిన వాడికి ఆత్మస్థైర్యం కానీ ఇది ఉంటుంది. ఆ తర్వాత వాడికి ఎన్ని సుఖాలు వచ్చినా కూడా కష్టం అనుభవించాడు కాబట్టి సుఖాలు వాడికి పెద్ద లెక్క కింద ఉండదు.
నా స్వీయ అనుభవంలో కూడా నా ఫినాన్షియల్ అఫర్డబిలిటీ కన్నా, అంటే నా గొప్ప చెవు కోసం చెప్పట్లా, అంటే నా మాదిరి చాలా మంది ఉంటారు అనే దానికి చెప్తుంటాను. మనము మన లాంటి వాళ్ళు కనీసం మొత్తం ప్రపంచంలో కానీ దేశంలో కానీ వేల మంది ఉంటారు. కోట్లు, 140 కోట్ల జనాభాలో వేలు ఈజ్ నథింగ్. చాలా మంది ఏ వ్యక్తిని తీసుకున్నా అతను ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్లో, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో వస్తారు. నా ఫినాన్షియల్ ఎఫర్ట్ కన్నా నేను చాలా తక్కువ లెవెల్లో జీవిస్తుంటాను. బట్ ఇట్ గివ్స్ మీ, నాకేం దాంతో వ్యధ ఉండదు. ఐ కీప్ ఏ మెట్రో డీలక్స్ పాస్. 1830 రూపాయలు, 30 రూపాయలు సర్వీస్ ఛార్జ్, 1800 ఇట్స్ ఛార్జ్. అండ్ ఏ మెట్రో కార్డ్, ఐఎమ్ కంఫర్టబుల్. ఎప్పుడైనా అర్జెంట్ అవసరమైనా ఉంటే గో బై వాట్ వి సే, ఓలా, ర్యాపిడో లాంటివి. ఇంకోటి, మనం విధిని కనుక నమ్మితే, విధి అన్న, ప్రాప్తం అన్న, దేవుడన్న, ప్రకృతి అన్న, ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ సిమిలర్ విషయాలే. నిన్న దిల్సుఖ్ నగర్ లో ఏ మీట్, నాకు ఈ సెషన్ ఉండింది. బట్ నేను చాలాసార్లు చెక్ చేసుకున్నా ఎందుకు జరుగుతుందో ఏమో. అంటే నేను అల్ప సంతోషిని, చిన్న చిన్న విషయాలకి ఐ ఫీల్ హ్యాపీ. ఏదో పెద్దది రావాలనేటువంటి దురాశ వదిలేయండి, అత్యాశ కూడా ఉండదు, పెద్ద ఆశ కూడా ఉండదు. ఏదో రొటీన్గా మనకి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంటే చాలు అన్న దాంట్లో ఉంటుంది. నేను ఇంటి నుంచి బయటికి ఒక ఫర్లాంగ్ దూరం నడవగానే నాకు ఒక తన స్కూటర్లో లిఫ్ట్ ఇచ్చాడు. సార్ మిమ్మల్ని ఎక్కడ చూశారు అన్నాడు. రోబినో అని కొత్త కాఫీ సెంటర్లు వచ్చినాయి, రోబినో. అక్కడ మీరు ఎక్కడ అంటే ఆయన అక్కడ మేనేజర్ అన్నాడు. నేను మా అబ్బాయి ఒకసారి ఇక్కడ కాఫీ దాడికి వెళ్ళాం. కాఫీ 70 రూపాయలు, 80 రూపాయలు ఉంటుంది. రోబినో కేఫీలు చాలా ఉన్నాయి అక్కడక్కడ, చైన్ మాదిరి, ఒక 8వ 10వ. సరే వాట్ ఎవర్. ఎటు అంటే ఈయన ఇట్లా బాలాజీ దాబా పోవాలంటే నాకు తెలుసు అనేసి ఆయన దాబా ముందరిని డ్రాప్ చేశాడు. ఇలా నాకు చాలా సార్లు జరిగింది. అంటే నేనేమి సమాధాన పరుచుకుంటాను. రికన్సిలేషన్ అంటే మనకి చిత్తశుద్ధి ఉంటే, సత్సంకల్పం అంటే ఒక మంచి పనిలో మనం ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు దైవ సహాయము, కృప ఉంటుంది. ఇదేం పెద్ద సహాయం కింద కాదు, బట్ ఈవెన్ దట్ నాకదే పెద్ద. నా ఎక్స్పెక్టేషన్ అంతే. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బిగ్గర్ దెన్ దట్. తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ కూడా దేశంలో, అంటే కొన్ని ఉద్యోగాల్లో కూడా మనకి కొంత అనుభవం కానీ, కొంత ఆనందం కానీ ఉంటుంది. దాంట్లో చేత వీఆర్ లైబుల్ టు బి ట్రాన్స్ఫర్డ్ అక్రాస్ ఇండియా. మొదట్లో కొంచెం హిందీలో జిజక్ అంటాము, కొంచెం ఇబ్బంది అవుతుంది. అరే ఇల్లు వదిలి, రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రానికి పోవాలి. క్లరికల్ స్టాఫ్ బ్యాంకుల్లో విత్ ఇన్ ద స్టేట్ ట్రాన్స్ఫరబుల్, ఆఫీసర్లు ఏమో దే ఆర్ ట్రాన్స్ఫరబుల్ అక్రాస్ ఇండియా. నేను డ్యూరింగ్ మై లేట్ 20s ఐ వాజ్ పోస్టెడ్ టు బాంబే. బాంబే చాలా పెద్ద సిటీ అప్పట్లో, కంపేర్ చేసుకుంటే హైదరాబాద్, బాంబే. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత రెండోసారి కలకత్తా వేసారు. దెన్ ఆ తర్వాత ఫ్యాకల్టీగా సెలెక్ట్ అయినప్పుడు మళ్ళీ చెన్నైలో. ఇలా ఉండడం చేత దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఏం భాష మాట్లాడుతున్నారు, వాళ్ళ సంస్కృతి ఎలా ఉంది. నేను కలకత్తాలో ఉన్నప్పుడు శాంతినికేతన్ కూడా వెళ్ళడం జరిగింది. ఐ వాజ్ ఇంటర్నల్ ఆడిటర్. అంటే బ్యాంకులో ఇంటర్నల్ ఆడిటర్గా ఉన్న చేత బ్రాంచ్ ఆడిట్ చేస్తున్నప్పుడు వివిధ ప్రాంతాలు, నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చూడని జిల్లా, తిరగని జిల్లా లేదు ఆడిట్ పర్పస్కి. మళ్ళీ కలకత్తాలో ఉన్నప్పుడు నార్త్ ఈస్ట్ వరకు కూడా ఐ కుడ్ గో ఫర్ బ్రాంచ్ ఆడిట్స్. శాంతినికేతన్ దగ్గర బ్రాంచ్లో ఒక దగ్గర ఆడిట్ ఉంటే అక్కడి నుంచి మేము శాంతినికేతన్ పోవడం జరిగింది. అప్పుడప్పుడు మా వైఫ్ కూడా వెంబడి వచ్చేది. వీఆర్ ఎలిజిబుల్ ఫర్ హోటల్, ఒకళ్ళున్నా ఇద్దరున్నా అదే ఇది. చిల్కా లేక్ అని ఒరిస్సా దగ్గర, అక్కడ నియర్ బై బ్రాంచ్ ఉంటే చిల్కా లేక్లో టూరిస్ట్ హోటల్లో ఉండి, చిల్కా లేక్ పెద్ద లోతు ఉండదు, బోటింగ్ అదంతా ఉంటుంది. సో వీవర్ ఇన్ పూరి. అలా అంటే వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ అంటే, ఒక్కొక్క ఉద్యోగంలో కొంత వెసులుబాటు ఉంటుంది, కొన్ని కష్టాలు కూడా ఉంటాయి, కొన్ని నాన్ ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉంటాయి. ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాము, ఇక్కడ హెచ్ఏఎల్ ఆర్ సంథింగ్, ఏదో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే యూ ఆర్ నాట్ జనరల్లీ ట్రాన్స్ఫర్డ్, ఉన్న చోటనే ఉంటాం. అది కొంత సౌకర్యం ఉన్నా కూడా ఇట్లా ఎక్కువ ప్లేసెస్ తిరిగినటువంటి ఆనందము, తృప్తి, ఇతర కల్చర్స్ తెలుసుకోవడము అండ్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అది పనికి వస్తుంది. ఇంకోటి పర్టికులర్లీ 4956 రిఫరెన్స్లో మాట్లాడుతున్నాము. నేను ఇంతకుముందు ప్రీవియస్ లెవెల్స్లో మాట్లాడినప్పుడు కూడా
పిల్లలకి మనము డైరీ రాయడం అనేది అలవాటు చేయించాలి. ఒక 12-13 ఏళ్ళ నుంచి డైరీ రైటింగ్లో చాలా, నా దగ్గర కనీసము పోయిన తర్వాత కూడా మిగిలినవి దాదాపుగా ఒక 30 డైరీస్ ఉంటాయి నా దగ్గర, యాన్యువల్ డైరీస్. ఏది తోచిందో అది రాస్తుంటాం దాంట్లో. ఒక లెవెల్ ఆఫ్ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళ యాక్టివిటీని బట్టి మన పిల్లలు మనం వదిలేసి వెళ్ళిపోతారు. ఆ పక్షులతో కంపేర్ చేస్తాము, రెక్కలు వచ్చిన పక్షి పిల్లలు గూడు వదిలేసి ఎగిరి వెళ్ళిపోతాయి అన్నట్టు. ద సేమ్ థింగ్ అప్లైస్ టు హ్యూమన్స్ ఆల్సో. మనం దేనికి బెంగపడొద్దు, అంటే దానికి ముందే అడ్వాన్స్ ప్రిపరేషన్ ఉండాలి. అడ్వాన్స్ ప్రిపరేషన్ ఉంటే మనకి కొంత ఇబ్బంది అని అనిపించకుండా సైకలాజికల్గా యూ విల్ బి ఏబుల్ దాన్ని తట్టుకోవడానికి వీలవుతుంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్, 49 to 56 ఉన్న వాళ్ళు ఇంకో 4 ఏళ్లలో దే విల్ బి రిటైరింగ్. నా మంచి మిత్రుడు ఒక ఆయన కరూరు వైశ్య బ్యాంక్లో మేనేజరు. మేము కుప్పంలో ఒక 2 years పనిచేశాను, నేను 2-3 years. కుప్పంలో మంచి మెడికల్ కాలేజ్ ఉంటుంది, పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీ. అక్కడ మా బ్యాంక్ ఎక్స్టెన్షన్ అకౌంట్ ఉంటే ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ ఇట్. ఈయన కరూరు వైస్ బ్యాంక్లో మేనేజరు. ఇక్కడ కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీ అని ఒకటి ఉంది. ద్రవిడ యూనివర్సిటీ అంటే 4 స్టేట్స్ కలిపి. మేము అప్పుడప్పుడు అక్కడికి కొంచెం సెంటర్లో లోపలికి ఉంటుంది, కొంచెం లిటిల్ ఫారెస్ట్ టైప్లో. అక్కడికి ఏదైనా మీటింగ్స్ అయితే అది వెళ్ళేవాళ్ళం. వాళ్ళ బ్రాంచ్ అక్కడి నుంచి, ఆ పేరు ఏదో మర్చిపోయాను నేను, 8 కిలోమీటర్ దూరంలో చిన్న విలేజ్, చాలా పెద్ద వేణుగోపాల స్వామి ఆలయం. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, గత టైంలో ఒక 200-300, 400-500 సంవత్సరాల క్రితము న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ ఉండేది. చేతి పని వాళ్ళు, కళాకారులు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ మెకనైజేషన్ వచ్చి ఫ్యాక్టరీ ప్రొడక్షన్, సాంచా ఇవి వచ్చిన తర్వాత, డైస్, మౌంట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత నార్మల్గా ఇది తగ్గింది. ఎంత అద్భుతమైన ఆలయాలు చిన్న చిన్న గ్రామాల్లో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిన్న వాట్సాప్లో ఎవరో పెట్టారు, ఒక మలయాళీ ఆర్టిస్టు ఒకే పిక్చర్ లెఫ్ట్, సెంటర్, రైట్ 3 దిక్కుల నుంచి చూస్తే ఒక సైడ్ నుంచి ఆదిశంకరాచార్యులు కనిపిస్తారు, రెండవ సెంటర్లో నుంచి చూస్తే కంచి పరమాచార్య దివంగత విధుశేఖరయ్య, ఇంక థర్డ్ సైడ్ నుంచి చూస్తే ప్రజెంట్ స్వామి కనిపిస్తారు ఒకే దాంట్లో. అంటే ఇది హస్త నైపుణ్యం, హస్తకళ. చేతి వాటం అనేది నెగిటివ్ ఆస్పెక్ట్లో అంటాం మనము, ఇది ఒక్కొక్కళ్ళ చేతి మహిమ. అతని చెయ్యి మంచిది అంటారు, ఇది డాక్టర్లకి అప్లై చేస్తాం. కొంతమంది డాక్టర్లు వాళ్ళ హస్తవాసి చెయ్యి మంచిది అని. సో బ్రదర్ కిల్లింగ్ హర్ ఓన్ సిస్టర్, కెన్ వి ఇమాజిన్? బ్రహ్మం గారు ఏమేమి జరుగుతాయి అని వీరబ్రహ్మేంద్ర స్వామి రాసినట్టు చాలా దారుణమైన విషయం. డబ్బుల కోసము చిల్లర్ని చంపుతారా? చిల్లర సంగతి వదిలిపెట్టు, ఏ మనిషిని చంపరాదు కదా. మాట ద్వారా అంటే కనుక మీకు కనుక మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటే మీరు కూర్చొని మాట్లాడదాం అంటుంటారు మనం. అంటే మాట్లాడి మీరు ఒప్పించగలగాలి. ఆర్ యు గెట్ ఏ కాంప్రమైజ్, సంధి. మహాభారత కాలం నుంచి కూడా దుర్యోధనుడు నెవర్ అగ్రీడ్ ఫర్ సంధి. ఎంతో కొంత ఇవ్వమంటే కూడా హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. మనం జగమండి అన్న పదం వాడుతుంటాం. అంటే కొన్ని డౌట్స్ మనకు వస్తాయి. మరి పాండవులు మహావీరులు కదా, వాళ్ళు ఈ దుర్యోధనుడి రాజ్యము, వాళ్ళ రాజ్యము దే గాట్ ఏ రైట్, దట్స్ ఎ క్వశ్చన్. అప్పట్లో రాజధర్మం ప్రకారం ఏ రాజు మీద కూడా దండయాత్ర అనౌన్స్ చేసి రండి ఫైటింగ్ అని, ఆయన గెలిచి వీళ్ళు వేరే రాజ్యం కూడా ఆక్యుపై చేసే అవకాశం ఉండింది. అంటే కొన్ని ప్రశ్నలకి సమాధానం ఉండదు అంటే మనకి తెలియదు, దాంట్లో నిగూఢమైన రహస్యం ఏదైనా ఉండొచ్చు. అలాగే ద్రౌపది మానవ సంరక్షణ ఘట్టంలో ఆమెను ఇది చేస్తున్నప్పుడు భీష్ముడు లాంటి వాళ్ళు, దుర్యోధనులు లాంటి ఒక వికర్ణుడే అపోజ్ చేసి వెళ్ళిపోతాడు. అండర్ ప్రొటెస్ట్ వాడు పొమ్మంటారు, అతను వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడంటే హీ కెనాట్ ఎనీవే స్టాప్ దెమ్, అంత పవర్ లేదు ఆయనకి. అంటే వీళ్ళని నిరోధించి ఎదిరించగల పవర్ లేదు. భీష్మునికి ఉండింది, ద్రోణునికి ఉండింది. ధృతరాష్ట్రానికి అతిపుత్ర వ్యామోహంతోనే ఆయన ఒక రకంగా ఫిజికల్గా అంధుడు, అదర్వైజ్ పుత్రమోహంలో కూడా అంధుడు.
అది రెండవ ఆస్పెక్ట్. సో ఇలా మనం తవ్వుకుంటూ పోతుండడం అంటే నిశ్చల హృదయంతోనే, మనం దీనికి ఏం పెద్ద యాజిటేట్ కావాల్సిన పని లేదు. నిశ్చల హృదయంతోనే ఇది ఎందుకు జరిగింది ఏమి అన్నప్పుడు మనకి కొంత స్వాంతన, కొంత వైరాగ్యం కూడా. వైరాగ్యం అంటే నథింగ్, డిటాచ్మెంట్. మనకి అటాచ్మెంట్ ఉండాలి ప్రపంచంలో, బట్ ఇట్ షుడ్ బి డిటాచబుల్. ఐ విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే. వి విల్ కంటిన్యూ టుమారో. నమస్తే, బాయ్. డన్ సార్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.